జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు అనధికారికంగా 6 రౌండ్లు ముగిశాయి. 6 రౌండ్లు ముగిసే సమయానికి కూడా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టమైనటువంటి లీడ్ లో కొనసాగుతూ ఉంది. 6వ రౌండ్ లో కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు 3000 లీడ్ ఉంది. ఈ 6 రౌండ్లు పూర్తయ్యేసరికి 15,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు దిశగా ప్రయాణం చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. అయితే ఈసీ ఇప్పటి వరకు కేవలం 4 రౌండ్లకు సంబంధించినటువంటి ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. 4వ రౌండ్ ఫలితం సంబంధించినటువంటి చూస్తే ఈసీ అధికారిక లెక్కల ప్రకారం 4వ రౌండ్ ఫలితం చూస్తే ఇప్పుడు 4 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 9,559 ఓట్ల మెజారిటీతో ముందుకు సాగుతా ఉన్నారు. 4వ రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీకి 38,566 ఓట్లు పోలయ్యాయి. అలాగే బీఆర్ఎస్ పార్టీకి 29,007 ఓట్లు పోలైతే బీజేపీకి 7,296 ఓట్లు పోలయ్యాయి. అంటే మొత్తంగా మెజారిటీ 4వ రౌండ్ పూర్తయ్యేసరికి 9,559 ఓట్లు. ఇది ఇప్పటి వరకు ఈసీ అధికారికంగా ప్రకటించినటువంటి ఫలితం. సో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి మెజారిటీతో పోతోంది. 6వ రౌండ్ పూర్తయ్యేసరికి అనధికారిక లెక్క ప్రకారం 6వ రౌండ్ పూర్తయ్యేసరికి దాదాపు 15,000 ఓట్ల పైచిల్కు మెజారిటీతో సాగుతోంది. మొత్తంగా అయితే ఈ మొత్తం 3 పార్టీల ట్రయాంగిల్ పోర్ అనుకున్నారు, కానీ బీజేపీ అవుట్ ఆఫ్ ద రేస్. బీజేపీ డిపాజిట్ కోసం కొట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. సో డిపాజిట్ వస్తుందా లేదా అన్నటువంటి చర్చ అయితే బీజేపీకి సంబంధించినటువంటి సాగుతోంది. ఓవరాల్ గా 4వ రౌండ్ అధికారికంగా ఈసీ ప్రకటించింది. 4 రౌండ్లు పూర్తయ్యేసరికి 9,559 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు.